నక్కపల్లి ఉప్మాక వెంకన్నస్వామి దేవస్థానం చోరీ కేసు 5 రోజుల్లోనే హుండీ దొంగతనం కేసును ఛేదించారు అనకాపల్లి పోలీసులు. 17.68 లక్షల విలువైన నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. ఉప్మాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన హుండీ దొంగతనం కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు 5 రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 17.68 లక్షల విలువైన నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 2 రాత్రి నుంచి జూన్ 3 తెల్లవారుజామున మధ్య దొంగలు హుండీని పగలగొట్టి నగదు, బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. ఘటనపై ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు, టవర్ డంప్ విశ్లేషణతో నిందితులను గుర్తించాయి. ఆదివారం ఉదయం బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి 2,38,078 రూపాయల నగదు, 56 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.6 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ 17.68 లక్షలుగా అంచనా వేశారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. దర్యాప్తులో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి నగదు బహుమతులు ప్రకటించినట్లు తెలిపారు. Gloves, sir. అండ్ టెంపుల్ అథారిటీస్ కోఆర్డినేషన్ తోనే పెట్టడం జరిగింది. కానీ రీసెంట్ గానే చూస్తే కొంచెం ఫ్లక్చువేషన్స్ వల్ల 10 or 12 సీసీటీవీ కెమెరాస్ పని చేయలేదు అన్ఫార్చునేట్లీ. కానీ ఏదైనా పని చేసిన సీసీటీవీ కెమెరాస్ అందులో క్లియర్ కట్ గానే మనకి వాళ్ళకి ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అవ్వడం అండ్ ఫర్దర్ లీడ్స్ రావడం అది జరిగింది. బట్ ఇది ఒఫెన్స్ అయిపోయిన తర్వాత నాట్ జస్ట్ ఇన్ దిస్ టెంపుల్, మిగతా అన్ని టెంపుల్స్ లో కూడా ఒక సెక్యూరిటీ ఆడిట్ చేయమని వాళ్ళ మీద రెగ్యులర్ సర్వేలెన్స్ కూడా పెడతాము. ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఈ సంవత్సరం మనం చూసుకుంటే టెంపుల్ ఆఫెన్సెస్ మన దగ్గర 17 రిపోర్ట్ అయింది 2026లో. ఇందులో 96.44% మనం ప్రాపర్టీ రికవర్ చేయగలము. దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ద ఆఫీసర్స్ అండ్ దేర్ హార్డ్ వర్క్. అదే సేమ్ ఫిగర్ 2025లో అండ్ 2024లో అరౌండ్ 50% ఉండేది. But till now in 2026 we have brought it up to 96.4%. ఇది కాకుండా నార్మల్ ప్రాపర్టీ, అదర్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ లో కూడా డేటా చూసుకుంటే 2024 అండ్ 2025లో 61% రికవరీ అండ్ 65% రికవరీ మనం చేసాము. కానీ 2026లో ఇప్పుడు వరకు 71% వరకు తీసుకుని రాగలము. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ being done by Anakapalli District Police and the good work being done by all the officers at the field level. So thank you one and all. Dear friends for coming. Manaki recent ga second and third intervening night lo around 1 AM oka temple offense jarigindi. Shri Venkateshwara Swami temple dagara Upmaka village Nakapalli mandal lo oka offense jarigindi. అందులో మనకి 2 అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ కింద ఉన్న టెంపుల్కి లోపల ఎంటర్ చేసేసి 2 హుండీస్ని బ్రేక్ చేయించారు. ఒకటి హుండీ శాంక్టమ్ శాంక్టోరమ్ ముందు పెట్టిన హుండీ, సెకండ్ అండలమ్మ టెంపుల్ దగ్గర ఉన్న హుండీని బ్రేక్ చేయడం జరిగింది. అప్పుడే మన ఎస్టిమేషన్ ప్రకారం 1,50,000 క్యాష్ తీసుకుని వెళ్ళిపోయారు. అది మనకి ఇన్పుట్. ప్లస్ సమ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా తీసుకుని పోయారు. అది మనకి ఇన్పుట్ వచ్చింది. దాని మీద వెంటనే నాకపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నంబర్ 124/2026 ఈ టెంపుల్ అఫెన్స్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ నర్సీపట్నం లోకల్ పోలీస్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసేసి అన్ని విధంగా ఎంక్వైరీ స్టార్ట్ చేయించారు. CCTV cameras, tower dump data, link CCTV cameras, AI related CCTV footages,
టెక్నికల్ అనాలిసిస్ చేసేసి మనకి ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసేసాము. ఆఫ్టర్ వర్కింగ్ నైట్ అండ్ డే మనకి ఫైనలీ క్లూస్ దొరికింది అండ్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది. నిన్న రాత్రి ఉదండపురం జంక్షన్ దగ్గర మన టీం వాళ్ళు ఇద్దరు అక్యూజ్ని సక్సెస్ఫుల్గానే ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు శ్రీహరి అండ్ చిన్న ఇద్దరు వెల్డర్స్. శ్రీహరి రేవల కొత్తూరు విలేజ్ నాకపల్లి మండల్లోనే ఉంటున్నారు. అతనే 22 years old. ఇంకా చిన్న 23 years old, అతని కూడా వెల్డర్. రేబాకా విలేజ్ నాకపల్లి మండల్ నుంచి అతనే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ టోటల్ ఏదైనా అమౌంట్ అండ్ క్యాష్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ మనకి టెంపుల్ నుంచి పోయింది, అది కూడా సక్సెస్ఫుల్గానే రికవర్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ 2,38,078 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆన్ ద వెరీ సేమ్ డే టెంపుల్ దగ్గర నుంచి మనకి రికవర్ చేయడం జరిగింది. 56 grams of gold, approximate value 8,28,000, and 2 kgs 600 grams of silver, approximately 7 lakhs value. So in total 17,68,000 వరకు ప్రాపర్టీ సక్సెస్ఫుల్గానే రికవర్ చేయడం జరిగింది. కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఇది డిటెక్ట్ చేసేసి 100% రికవరీ కూడా చేసేసాము.